అబ్దుల్లాపూర్ మెట్ రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలోని కవాడిపల్లి రోడ్డులో గురువారం లయన్స్ పిస్తా హౌస్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. చెరుకు రవికుమార్ గౌడ్, చెరుకు శ్రీకాంత్ గౌడ్, సానం పవన్ గౌడ్ ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ను జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్, ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై రెస్టారెంట్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి యువకులు ముందుకు వచ్చి ఇలాంటి ఒక మంచి రెస్టారెంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించి వారి మన్ననలు పొందాలని సూచించారు. వ్యాపారంలో వారు మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు చెరుకు రవికుమార్ గౌడ్, చెరుకు శ్రీకాంత్ గౌడ్, సానం పవన్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల వారు తమ రెస్టారెంట్ను ఆదరించి సక్సెస్ చేయాలని వారు కోరారు. మరి ఈరోజు మా మామ ప్రకాష్ గౌడ్ గారి ఆహ్వానం మేరకు అబ్దుల్లాపూర్ మెట్ గ్రామానికి రావడం జరిగింది. ఈరోజు మా కుటుంబ సభ్యులైనటువంటి శ్రీకాంత్ గౌడ్, కుమార్ గౌడ్ అన్న వారి యొక్క లయన్స్ పిస్తా హౌస్ ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషంగా భావిస్తూ, మరి వాళ్ళు ప్రజలకు మంచి ఆహారమైనటువంటి ఫుడ్ అందించాలని మంచి రెస్టారెంట్ బిజినెస్ని పెట్టడం, మంచి వీళ్ళ బిజినెస్ బాగా సక్సెస్ఫుల్గా జరగాలని కోరుతూ వాళ్ళందరికీ కూడా, వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి ఫుడ్ అందించాలని శ్రీకాంత్ గౌడ్కి వాళ్ళ సభ్యులందరికీ కోరుతూ, మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కుటుంబ సభ్యులందరినీ పరిచయం చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ మళ్ళీ కూడా వస్తూ ఉంటాను, కలుస్తాను. మీ చూపించిన ప్రేమకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారము. ఈ అబ్దుల్లాపూర్ గ్రామానికి సరైన ఆహారం అనేది ఇక్కడ లేదు. ఒకవేళ లంచ్ కానీ చేయాలంటే అవుటర్ రింగ్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. అట్లాంటి దూరం వెళ్ళడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి మా గ్రామం నుంచి నేను ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ ఒక రెస్టారెంట్ని స్థాపించడం జరిగింది. ఇక్కడ చాలామంది చిన్న శ్రీశైలం యాదవ్ కానీ, సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, మాజీ సర్పంచ్ కానీ, గ్రామ పెద్దలు కూడా అందరూ సహకరించి ఇక్కడికి అందరికీ విచ్చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, నవీన్ యాదవ్ గారు, మరియు మల్లారెడ్డి రంగారెడ్డి గారు కూడా అందరూ వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేశారు. చాలా సంతోషంగా ఉంది. మా ఊరు నాకు ఇట్లా రెస్టారెంట్ పెట్టడం వల్ల దయచేసి అందరూ కూడా మంచిగా నన్ను మా గ్రామ ప్రజలు కానీ, చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ అందరూ నాపై ఆశీర్వదించి ఇక్కడ సక్సెస్గా చేయాల్సింది కోరుతున్నాను. ఇక్కడ ఏమేమి లభిస్తుంది? ఇక్కడ బిర్యానీ కానీ, మండి కానీ, చాయ్ కానీ, స్నాక్స్ కానీ, మంచి టిఫిన్స్ కానీ, ఉడిపి హాస్టల్ లెవెల్లో మంచి టిఫిన్స్ కానీ, మళ్ళీ బయట ఇంకా కూడా కూర్చొని కూడా ఇప్పుడు మంచి యాంబియన్స్ అన్నట్టు మంచి ప్రొజెక్టర్ కాకుండా ఒక టీవీ, ఒక 100 ఇంచుల టీవీ పెట్టి మంచి సిట్టింగ్, క్రికెట్ కూడా చూడడానికి కానీ, సినిమాలు కూడా చూడడానికి కానీ ఇట్లా మంచి ప్రోగ్రామ్ అనేది మంచిగా అరేంజ్ చేసి ఇక్కడ యాంబియన్స్ క్రియేట్ చేయడం జరిగింది. హోమ్ డెలివరీ కూడా, ఫ్రీ డెలివరీ కూడా ఆప్షన్ ఇస్తున్నాము. పార్టీ ఆర్డర్స్ కూడా ఇస్తున్నాం. టైమింగ్స్ మాత్రం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మేము ఫ్రీ డెలివరీ అనేది మేము చెప్తున్నాం. మళ్ళీ ఒకసారి లొకేషన్ వచ్చేసి అబ్దుల్లాపూర్ మెట్ కవాడిపల్లి వెళ్ళే దారిలో రైట్స్ ఆపోజిట్లో ఇక్కడ లయన్స్ పిస్తా హౌస్ అనేది ఉన్నది. కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ రాగలరు, మంచి సరైన ఫుడ్ తీసుకోగలరు. పిస్తా హౌస్ ఓపెనింగ్ సందర్భంగా గౌరవ మంత్రి గారు, స్థానిక శాసనసభ్యులు రంగారెడ్డి గారు, జూబ్లీ శాసనసభ్యులు నవీన్ కుమార్ యాదవ్ గారు, వివిధ ప్రముఖులు చేయడం జరిగింది. ఈ లయన్స్ పిస్తా హౌస్ ఇక్కడికి పరిచయం చేసిన చెరుకు శ్రీకాంత్ గౌడ్ ఆపరేటర్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత స్వచ్ఛందంగా ఎదగాలంటే ఏదో ఒక మంచి ఉపాధి అవకాశంతో పాటు ఈ ప్రాంతానికి ఎక్కడో బిర్యానీ తినాలంటే ఇప్పుడు ఓఆర్ఆర్ పిస్తా హౌస్కి పోయే పరిస్థితి. ఇక్కడ లోకల్గా ఉన్న పిల్లలే కానీ ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళాలంటే స్థానికంగా మనందరికీ కూడా అందుబాటులో మంచి బిర్యానీ, తందూరి ఐటమ్స్ కాకుండా అదే ఉడిపి టిఫిన్స్, అబ్దుల్లాపూర్ మెట్ మండల్ హెడ్ క్వార్టర్లో ఒక మంచి టిఫిన్ సెంటర్, ఉడిపి టిఫిన్ సెంటర్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అన్నీ ఉన్నాయి చాలా, కానీ ఒక మంచి హైజీనిక్గా మెయింటైన్ చేస్తూ ఒక టిఫిన్ సెంటరు, అదేవిధంగా ఒక మండి, రెస్టారెంట్ అన్నీ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ అందుబాటులో మంచి సామాన్య ప్రజానికి కానీ కూడా అందుబాటులో తీసుకొచ్చినందుకు
చెరుకు శ్రీకాంత్ గౌడ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ శ్రీ పిస్తా హౌస్ యాజమాన్యానికి ధన్యవాదాలు. మీరు దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరి మన్ననలు పొందాలని, ఈ ఒక్క బ్రాంచ్తో కాకుండా ఇంకా బాగా అభివృద్ధి చెంది రాష్ట్రమంతటా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు.